వెహికల్ శాంట్రో అన్నమాట. ఇది శాంట్రో జిఎల్ మోడల్ అన్నమాట. ఇది ఈ వెహికల్ వచ్చేసి మనకి 82,000 డ్రివెన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అన్నమాట. ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ ఇస్ లైక్ 1.81 lakhs. ఇవన్నీ ఆల్టో వెహికల్ అన్నమాట. మన దగ్గర ఉన్న మోడల్స్ అవైలబుల్ అన్నమాట. ఇది ఏంటంటే మనకి బేస్ ప్రైస్ 2.2 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 3.45 వరకు ఉన్నాయి అన్నమాట ప్రెసెంట్ ఉన్న స్టాక్. 2015 మీకు VXI మోడల్ అన్నమాట, షిఫ్ట్ VXI మోడల్. ఇది డ్రివెన్ వచ్చేసి 86,000 కిలోమీటర్స్ డ్రివెన్. ప్రైస్ వచ్చేసి గ్రాండ్ i10 ఆస్టా 1.2 కపా ఇంజిన్ అన్నమాట. ఇది ఈ వెహికల్ వచ్చేసి మీకు డ్రివెన్ వచ్చేసి 64,000 కిలోమీటర్స్ డ్రివెన్. వెహికల్ ప్రైస్ వచ్చేసి 5.8 lakhs ఉందన్నమాట. మీకు ఈ వెహికల్ ప్రైస్ నచ్చకపోయినా సరే మీరు వద్దు అనుకుంటే కనుక ఆ వెహికల్ రిటర్న్ ఇచ్చేయచ్చు అనమాట. ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఒక రిటర్న్ రిక్వెస్ట్ యాప్లో రేస్ చేస్తే కనుక మా వాళ్ళే వచ్చి మీ ఇంటికి వచ్చి వెహికల్ కలెక్ట్ చేసుకుని వెళ్తారు అనమాట. లేదు, ఏ చార్జెస్ ఉండవు. ఎవ్రీ రూపీ ఎవ్రీ పెనీ మీరు ఎంత పే చేసినా, ఈవెన్ పైసాతో సహా మీరు ఎంత అయితే పే చేస్తారో అది మొత్తం మీకు రిఫండ్ అయిపోద్ది. ఇక మనకి టైర్ గేజ్ అని ఉంటుంది అనమాట. టైర్ పర్సంటేజ్ అని ఉంటుంది. అక్కడ టైర్స్ పర్సంటేజ్ లో 4 టైర్స్ ప్లస్ స్టెప్నీతో ఇంక్లూడ్ అయ్యి ఎంత పర్సంటేజ్ ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు. ఇది మీరు ఏంటంటే యాప్ లో చెక్ చేసుకోవచ్చు, లైవ్ లో చెక్ చేసుకున్నా సరే సేమ్ ఉంటుంది. ఇందులో డిఫరెన్స్ ఏమి ఉండదు మీకు. మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఒక 8 to 10 వ్యాగనర్స్ ఉన్నాయి. స్టార్టింగ్ రేంజ్ ఫ్రమ్ 3.31 to 5.47 వరకు మన దగ్గర ఉన్నాయి ఈ వెహికల్స్. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇప్పుడు నేను వచ్చేసి హైదరాబాద్ ఉప్పర్పల్లి ఆర్ఆర్ నగర్ లో ఉన్నటువంటి కార్స్ 24 యాడ్ లో ఉన్నమాట. ఫ్రెండ్స్ టోటల్ గా హైదరాబాద్ లో వచ్చేసి కార్స్ 24 సంబంధించిన యాడ్స్ అనేది 4 ఉన్నాయి. సో ఈ 4 యాడ్స్ లలో 700+ కార్స్ అయితే ఉంటాయి. అలాగే వీళ్ళు టోటల్ గా నాన్ యాక్సిడెంటల్ కార్స్ అయితే సేల్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అలాగే వీళ్ళ దగ్గర చూసుకున్నట్టయితే మనం వీళ్ళ దగ్గర ఏ కార్ తీసుకున్నా సరే 1 year వారంటీ కూడా ఇస్తారు కారు పైన. అలాగే ఫ్రెండ్స్ ఈ కార్స్ 24 యాడ్స్ లలో ఏమేమి కార్స్ ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా వీళ్ళకైతే కార్స్ 24 యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసినట్టయితే వీళ్ళ కార్స్ 24 యాడ్లలో ఏమేమి కార్స్ ఉన్నాయి, అలాగే వాటి యొక్క ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈఎంఐ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఆ కార్స్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మొత్తం డీటెయిల్స్ అనేది ఆ యాప్లో అయితే మెన్షన్ చేస్తారు. అక్కడ కూడా చూసి అయితే మీరైతే తెలుసుకోవచ్చు వీళ్ళ కార్స్ 24 యాడ్లో ఏమేమి కార్స్ ఉన్నాయనేది, అలాగే వాటి యొక్క ప్రైస్ డీటెయిల్స్. సో మనం ఆల్రెడీ కార్స్ 24 యాడ్కి సంబంధించిన వీడియోస్ అనేది ఇంతకుముందే చేసాం. సో అయినా ఎందుకు చేస్తున్నానంటే సో ఇప్పుడు ప్రజెంట్ ఈ ఉప్పర్పల్లి కార్స్ 24 యాడ్లో అయితే కొన్ని కార్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనైతే ఇక్కడ ఏమేమి కార్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ వాటి యొక్క ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయనేది డైరెక్ట్గా ఈ కార్స్ 24 యాడ్ వాళ్ళ ద్వారా అయితే తెలుసుకుందాం. ఓకే, హాయ్ అన్న, ముందుగా మనం ప్రజెంట్ ఉన్న కార్స్ 24 యాడ్ యొక్క అడ్రస్ చెప్తావా? హాయ్, వెల్కమ్ టు కార్స్ 24. ఈ కార్స్ 24 అనేది ఉప్పర్పల్లి అనే ఏరియాలో ఉంది. ఇక్కడికి రావడానికి మీరు పిల్లర్ నెంబర్ మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 143 నుంచి ఆపోజిట్ లెఫ్ట్ తీసుకుంటే కనుక స్ట్రైట్ రోడ్, అక్కడి నుంచి మీకు రైట్ తీసుకుంటే రైట్ సైడ్ మీకు ఘనశ్యామ్ అని కనపడుద్ది. ఘనశ్యామ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఒకటే రోడ్డు డెడ్ ఎండ్కి రావాలి. డెడ్ ఎండ్కి వచ్చిన తర్వాత మీకు PGR డివైన్ అనేది ల్యాండ్ మార్క్ అనమాట. PGR డివైడ్ నుంచి కొంచెం డెడ్ ఎండ్కి వచ్చేస్తే లెఫ్ట్లో ఉన్నదే మీకు కార్స్ 24 ఆఫీస్ అనమాట. ఇక్కడ మా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 200+ వెహికల్స్ ఉన్నాయి. ఆల్ మోడల్స్ ఆర్ అవైలబుల్. మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉన్నాయన్న కార్లో? మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1.8 lakhs నుంచి స్టార్ట్ అవుతున్నాయి. శాంట్రో, ఆల్టో, మారుతిలో ఉన్న అన్ని వెహికల్స్ లైక్ స్విఫ్ట్ డిజైర్, బెలెనో అండ్ హుండాలోకి వచ్చేప్పటికి మోస్ట్ సెల్లింగ్ వెహికల్స్ లైక్ శాంట్రో అండ్ ఆరా. నెక్స్ట్ వచ్చేసి మీకు i20, ఎలైట్ i20, నెక్స్ట్ వచ్చేసి వెర్నాస్ అండ్ ఆల్ వెహికల్స్ ఆర్ అవైలబుల్ హియర్. హోండా వెహికల్స్, స్కోడా వెహికల్స్, అన్ని వెహికల్ లైక్ లో బడ్జెట్ వెహికల్ టు హై బడ్జెట్ వెహికల్స్ వరకు అన్ని అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఓకేనా, ఒకసారి మనకు స్టార్టింగ్ ప్రైస్ నుండి ఆ కార్స్ యొక్క కండిషన్ ఏ విధంగా ఉంది, అలాగే వాటి రీడింగ్, అలాగే వాటి ప్రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడున్న ప్రెసెంట్ స్టాక్ ప్రకారం అయితే 1.81 lakhs నుంచి స్టార్టింగ్ ఉంది. దట్ శాంట్రో వెహికల్ నుంచి స్టార్ట్ అవుద్ది. అండ్ మన దగ్గర మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ ఏంటంటే విత్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. మన దగ్గర అడ్వాంటేజెస్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ అదర్స్ మన దగ్గర 7 days బైబ్యాక్ పాలసీ అనేది ఉంటుంది. 7 days ఆర్ 500 kilometers విచ్ ఆర్ కమ్స్ ఫస్ట్ అనమాట. అంటే అర్థం ఏంటంటే ఒక కస్టమర్ మీరే కస్టమర్ ఇప్పుడు వచ్చారు, వెహికల్ తీసుకున్నారు, వెహికల్ తీసుకున్న తర్వాత మీరు 7 days డ్రైవ్ చేశారు. ఇఫ్ యు ఆర్ అన్కంఫర్టబుల్, మీకు నచ్చలేదు అండ్ మీకు వెహికల్ ఇష్యూ వస్తే కాదు, మీకు నచ్చకపోయినా సరే మీరు వద్దు అనుకుంటే కనుక ఆ వెహికల్ రిటర్న్ ఇచ్చేయచ్చు అనమాట. ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఒక రిటర్న్ రిక్వెస్ట్ యాప్లో రేస్ చేస్తే కనుక మా వాళ్ళే వచ్చి మీ ఇంటికి వచ్చి వెహికల్ కలెక్ట్ చేసుకుని వెళ్తారు అనమాట. లేదు, ఏ చార్జెస్ ఉండవు. ఎవ్రీ రూపీ ఎవ్రీ పెనీ మీరు ఎంత పే చేసినా, ఈవెన్ పైసాతో సహా మీరు ఎంత అయితే పే చేస్తారో అది మొత్తం మీకు రిఫండ్ అయిపోద్ది. అండ్ ఇట్స్ ఎ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అనమాట. మీకు యాప్లో మీరు ఎంత అయితే పే చేస్తారో మీకు రిఫండ్ అవుతుందో ఆ అమౌంట్ అంతా మీకు ఆటో రిఫండ్ అయిపోద్ది. ఏ అకౌంట్
అకౌంట్ నుంచి పే చేశారో అదే అకౌంట్ కి ఆటో రిఫండ్ అయిపోతుంది అనమాట. అండ్ మన దగ్గర వారంటీ ఉంది, 1 year వారంటీ అనమాట. 1 year వారంటీలో మీకు ఆల్మోస్ట్ ఆల్ మేజర్ పార్ట్స్ అన్ని క్లెయిమ్ అవుతాయి. ఇంజిన్ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అంతా క్లెయిమ్ అవుతుంది. గేర్ బాక్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ కవర్ అవుతాయి అనమాట. ఈ 1 year వారంటీ అనేది బయట ఎవరు ఇవ్వట్లేదు, మన దగ్గర ఏంటంటే ఇట్స్ అడ్వాంటేజ్ అనమాట. ఇది ఏంటంటే ఓన్లీ మనం ప్రీమియం వెహికల్స్కి ఇవ్వడం లేకపోతే హై బడ్జెట్ వెహికల్స్కి ఇవ్వడం కాదు. మన దగ్గర స్టార్ట్ బేస్ ప్రైస్ ఉన్న 1.81 lakhs ఉన్న శాంట్రో దగ్గర నుంచి అట్ ద ఎండ్ టాప్ లెవెల్లో ఉన్న 28 lakhs సఫారీ వరకు కూడా మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి అనమాట. అలాగే మీరు కార్స్ తీసుకునేటప్పుడు కానీ లేదా అమ్మేటప్పుడు కానీ ఎలాంటి చెక్స్ చేస్తారు? మా దగ్గర 140 క్వాలిటీ చెక్స్ ఉంటాయి అనమాట. బేసికల్లీ 140 క్వాలిటీ చెక్ పాయింట్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ రికార్డ్ అవుతుంది అనమాట. లైక్ వెహికల్ స్ట్రక్చరల్ డ్యామేజ్ కానీ లేకపోతే వెహికల్ ఇంజిన్ ఇష్యూస్ కానీ వెహికల్ ఫ్లడ్డా నాన్ ఫ్లడ్డా ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ మెట్రిక్ ఎలక్ట్రికల్ ఇష్యూస్ కానీ ఎవ్రీథింగ్ చెక్ చేసి ఎవ్రీథింగ్ మీకు రిపోర్ట్లో అప్డేట్ చేస్తారు. అవర్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఈస్ ద బెస్ట్ రిపోర్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ రిపోర్ట్ అనమాట. దాంట్లో మీకు ఏమన్నా వెహికల్లో లైక్ స్క్రాచెస్ కానీ మైనర్ స్క్రాచెస్ మీకు ఒక్కోసారి కనపడవు వెహికల్లో, బట్ అవి కూడా మీకు రిపోర్ట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. మీరు ఆ రిపోర్ట్ ఓపెన్ చేస్తే కనుక దాంట్లో మీకు ఒక సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్లో చూపిస్తారు అనమాట అవి. సో డైరెక్ట్ గా మనం యాప్ లోనే చెక్ చేస్తాం. ఇన్ యాప్ మీరు ఏదైనా సరే యాప్ లో ఏది ఉంటుందో వెహికల్ సేమ్ కండిషన్ లో ఉంటుంది. ఓకే, మనకు స్టార్టింగ్ ప్రైస్ వెహికల్ ఒకసారి చూపిద్దాం. ప్లీజ్ కమ్. మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చిన వెహికల్ శాంట్రో అనమాట. ఇది 2010 శాంట్రో GL మోడల్ అనమాట. ఇది ఈ వెహికల్ వచ్చేసి మనకి 82,000 డ్రివెన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అనమాట. ఈ వెహికల్ బేస్ వెహికల్ మన దగ్గర ఉన్నది ఇది అనమాట. అండ్ ఇట్స్ రెడ్ కలర్ వెహికల్. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే కనుక వెహికల్ ఇక్కడ చూసుకుంటున్నప్పుడు మీరు స్కానర్ స్కాన్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా లింక్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. మీకు వెహికల్ డీటెయిల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఇది మీకు వచ్చేసి హోండాయి శాంట్రో జింగ్ GL మోడల్ అనమాట. పెట్రోల్ వెర్షన్ 82,000 డ్రివెన్ ఫస్ట్ ఓనర్ వెహికల్. అండ్ ఇట్స్ ఎ జెన్యూన్ వెహికల్ అండ్ దీని మీద కూడా ఆల్ వారంటీస్ ఆర్ అప్లికబుల్. ఇంకెంత పడుతుంది అన్న ప్రైస్? ఫైనల్ ప్రైస్ ఇస్ లైక్ 1.81 lakhs. ఓకే అన్న. అలాగే ఇప్పుడు మేమైనా వెహికల్స్ ఉంటాయి కదా మా దగ్గర ఓల్డ్ వెహికల్స్, వాటిని ఎక్స్చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంది ఇక్కడ? మీ దగ్గర ఉన్న వెహికల్స్ మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీరు వెహికల్ ఇక్కడికి తీసుకొస్తే కనుక ఇక్కడ మా ఇన్స్పెక్షన్ ఇంజనీర్ ఉంటారు. ఆయన మీ వెహికల్ చెక్ చేసి మీ వెహికల్ కి 1 hour లో మీకు ప్రైస్ ఇచ్చేస్తారు అనమాట. మీరు వెహికల్ ఎక్స్చేంజ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు ఎక్స్చేంజ్ కూపన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అప్ టు 20,000 ఎక్స్చేంజ్ కూపన్ అనేది కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. ఈ 20,000 ఏంటంటే మీరు మా దగ్గర మళ్ళీ వెహికల్ తీసుకుంటారు కదా ఎక్స్చేంజ్ చేసి తీసుకున్నప్పుడు ఈ వెహికల్ ప్రైస్ లో ఆ కూపన్ అమౌంట్ ఎంత అయితే ఉందో అంత డిడక్ట్ అవుతుంది. ఇట్స్ అప్ టు 20,000 వరకు ఉందన్నమాట ఎక్స్చేంజ్ కూపన్ అనేది. ఓకే, మన దగ్గర నెక్స్ట్ మోడల్ వచ్చేసి రిడ్జ్ వెహికల్ అనమాట. ఇట్స్ ఏ మారుతి అనమాట. మారుతి వెహికల్ రిడ్జ్ ZXi టాప్ అండ్ వెహికల్. సేమ్ లైక్ మీకు ఇందాక చెప్పినట్టు స్కానర్ ఉంటుంది, మీరు స్కాన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇట్స్ ఏ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండ్ డ్రివెన్ వచ్చేసి 94,000 kilometers డ్రివెన్. సెకండ్ ఓనర్ వెహికల్. వెహికల్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. ఇట్స్ అ ఫాస్ట్ మూవింగ్ వెహికల్ అండ్ మార్కెట్లో అవైలబిలిటీ అయితే కనుక చాలా తక్కువ ఉన్న వెహికల్ ఇది ఇప్పుడు. అండ్ ZXi ఇన్ ద సెన్స్ ఇట్స్ టాప్ ఎండ్ మోడల్. ప్రైస్ వచ్చేసి 3.86 lakhs అనమాట ఇది. అలాగే మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీ ఉందా ఏమైనా? yes we have EMI ఫెసిలిటీ. Cars24 has own NBFC అనమాట. మనం ఓన్ గా లోన్ ఇస్తాం అనమాట. మీది బేసిక్ డాక్యుమెంట్స్ లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇస్తే మీరు ఇవ్వవసరం లేదు. మీ యాప్ లోను అప్లోడ్ చేసేయచ్చు, లేకపోతే మాకు ప్రొవైడ్ చేసిన మీకు లోన్ ఐడి అనేది క్రియేట్ అవుద్ది. క్రియేట్ అయిన తర్వాత మీకు 0 down payment లో వెహికల్ అనేది వస్తుంది అనమాట. ఎక్కడ ఏ బ్యాంకు కూడా 0 down payment లో వెహికల్ ఇవ్వదు. ఇట్స్ ఎక్స్క్లూజివ్ ఫ్రమ్ Cars24. అది ఏ వెహికల్ అయినా సరే లైక్ బేసిక్ 1.1 శాంట్రో దగ్గర నుంచి టాప్ ఎండ్ వెహికల్స్ వరకు మీకు 0 down payment ఫెసిలిటీ ఉందన్నమాట. ఈ ఫెసిలిటీ అన్ని బ్యాంక్స్ ప్రొవైడ్ చేయ. ఇట్స్ ఓన్లీ ఫ్రమ్ Cars24 అనమాట. మీరు ఏ అమౌంట్ పే చేయకుండా వెహికల్ తీసుకెళ్ళవచ్చు 0 down payment లో. సో ఓకే అన్న, నెక్స్ట్ మోడల్ చూద్దామా? ప్లీజ్ కమ్ ఆన్. ఇవన్నీ ఆల్టో వెహికల్ అనమాట. మన దగ్గర ఉన్న మోడల్స్ అవైలబుల్ అనమాట. ఇది ఏంటంటే మనకు బేస్ ప్రైస్ 2.2 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 3.45 వరకు ఉన్నాయి అనమాట ప్రెసెంట్ ఉన్న స్టాక్. సో ఇవన్నీ మనకు ఆల్టో వెహికల్స్ అనమాట. మీరు వస్తే ఏంటంటే ఎవ్రీ సెగ్మెంట్ మీకు సెపరేట్ గా ఉంటుంది. లైక్ ఆల్టోస్ అన్ని ఒకవైపు. ఆల్టో స్టార్టింగ్ మోడల్ ఎంత ఉన్నాయన్న మనకి ఇక్కడ? 2012 నుంచి ఉన్నాయి మన దగ్గర. ఓకే, 2012 నుంచి రీసెంట్ ఇయర్ లో వచ్చిన మోడల్స్ వరకు అన్ని అవైలబుల్ అనమాట. ఆల్టో ఇవి కూడా ఆల్టోస్ అనమాట. ఇక్కడ నుంచి మీకు ఎండ్ వరకు ఎక్సెప్ట్ దట్ శాంట్రో మిగతావన్నీ కూడా ఆల్టో వెహికల్స్ అనమాట. ఆల్టో 800, ఆల్టో K10. ఆల్టోలో డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి అనమాట. K10 ఒకటి, 800 ఒకటి, ఆల్టో 800 ఆల్టో అనమాట. ఇవి వెహికల్స్ అనమాట. ఆల్ ఆల్టోస్ అనమాట. ఇవన్నీ ఈ రో మొత్తం ఆల్టోసే కవర్ చేస్తాయి మనకి. అంటే మొత్తం మనకి ఇందులో స్టార్టింగ్ ఎంత ఉందన్న? 2.2 lakhs నుంచి మనకు వచ్చేసి 3.4 వరకు ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ అవైలబిలిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇయాన్ అనమాట. హుండా ఇయాన్ వెహికల్. ఇట్స్ లైక్ 2018 ఇయాన్ వెహికల్.
అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకి 3,04,000 ప్రైస్ అనేది ఉంది. సెకండ్ ఓనర్ వెహికల్, ఇట్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అనమాట. ఓకే, అలాగే మన దగ్గర కార్ల టైర్స్ యొక్క కండిషన్ ఏ విధంగా ఉంటుంది? కార్స్ టైర్స్ కండిషన్ అనేది మీకు ఎవ్రీథింగ్ యాప్ లో అప్డేట్ చేస్తాం అనమాట. మా దగ్గర ఎగ్జాక్ట్లీ ఉంటది అనమాట. మీకు యాప్ లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ టైర్స్ ఉన్నాయి అనేది మెన్షన్ అయి ఉంటుంది. అంత పర్సెంటేజ్ డిపెండ్ చేసుకుని చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూసారు అనుకోండి, మీకు ఇక మనకి టైర్ గేజ్ అని ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ ఆ టైర్ గేజ్ ని బేస్ చేసుకుని మనం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ టైర్ లైఫ్ ఉంది, ఆ టైర్ ఇంకా ఎన్ని సంవత్సరాలు లైక్ ఎన్ని కిలోమీటర్స్ తిరుగుద్ది అనేది మనం దాంట్లో చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైర్ ఉంది, ఇది చూస్తే 40% ఆఫ్ ద టైర్ ఉంది. 40% ఆఫ్ ద టైర్ ఉందంటే టైర్ ఇంకా తిరుగుద్ది ఈ వెహికల్. లైక్ 5,000 to 10,000 కిలోమీటర్స్ ఇంకా ఈ వెహికల్ టైర్ రన్ అవుతుంది. ఇమీడియట్ గా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అదనమాట. అలాగే ఎవ్రీథింగ్ మీకు యాప్ లోనే రిపోర్ట్ లోనే మెన్షన్ అయి ఉంటుంది. టైర్ పర్సెంటేజ్ అని ఉంటుంది అక్కడ. టైర్స్ పర్సెంటేజ్ లో 4 టైర్స్ ప్లస్ స్టెప్నీతో ఇంక్లూడ్ అయ్యి ఎంత పర్సెంటేజ్ ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు. ఇది మీరు ఏంటంటే యాప్ లో చెక్ చేసుకోవచ్చు, లైవ్ లో చెక్ చేసుకున్నా సరే సేమ్ ఉంటుంది. ఇందులో డిఫరెన్స్ ఏమి ఉండదు మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వెహికల్, ఎవ్రీ వెహికల్ మీద మనకి ఈఎంఐ అనేది ఉంటుంది అనమాట. మీరు వెహికల్ లోన్ లో తీసుకున్నప్పుడు మీకు బైబ్యాక్ పాలసీ ఉంటుంది కదా. మీరు ఏదైనా వెహికల్ బయట ఎక్కడ తీసుకున్నా సరే లోన్ లో తీసుకుంటే ఏమవుద్దంటే, మీరు వెహికల్ రిటర్న్ ఇస్తే కనుక ఆ లోన్ క్యాన్సిల్ అవ్వదు. దానివల్ల ఏంటంటే మీ ఈఎంఐ అనేది డిడక్ట్ అవుద్ది. బట్ Cars24 లో ఉన్న ఎక్స్క్లూజివ్ ఫెసిలిటీ ఏంటంటే, మీరు ఏ వెహికల్ అయినా తీసుకోండి, ఆ వెహికల్ తీసుకున్న తర్వాత మీకు నచ్చకపోతే మీరు రిటర్న్ ఇచ్చేస్తే వెహికల్, మీ లోన్ అనేది మేమే క్యాన్సిల్ చేస్తాం. ఈ ఫెసిలిటీ ఎక్కడా లేదనమాట. ఓన్లీ Cars24 లో ఉన్న ఫెసిలిటీ అది. సో దానికి ఏమైనా చార్జెస్ తీసుకుంటారు? నో చార్జెస్. మీరు ఎంత అయితే పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్ అంతా మీకు రిఫండ్ అయిపోద్ది. మీ లోన్ క్యాన్సిలేషన్ కూడా మేమే చేస్తాం అనమాట. మీకు ఎటువంటి ఈఎంఐ డిడక్ట్ అవ్వదు, మీకు సిబిల్ కి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. ఇది ఓన్లీ Cars24 లో ఉన్న ఫెసిలిటీ. ఓకే, దీని ప్రైస్ ఎంత ఫైనల్ గా మనకు? ఇది వచ్చేసి 3,04,000 అనేది ఫైనల్ ప్రైస్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి 2015 మీకు VXI మోడల్ అనమాట. షిఫ్ట్ VXI మోడల్. ఇది డ్రివెన్ వచ్చేసి 86,000 కిలోమీటర్స్ డ్రివెన్. ప్రైస్ వచ్చేసి 4,86,000 రూపీస్ ప్రైస్ అనేది ఉందన్నమాట ఈ వెహికల్ మీద. అండ్ ఇట్స్ వైట్ కలర్ వెహికల్. మనకి మారుతిలో హైయెస్ట్ సేలింగ్ వెహికల్స్ ఉన్నాయంటే షిఫ్ట్ అండ్ షిఫ్ట్ డిజైర్. అందులో షిఫ్ట్ లో వైట్ కలర్ అనేది బాగా ఫాస్టబుల్ మూవబుల్ వెహికల్ అనమాట. మార్కెట్ లో లిమిటెడ్ క్వాంటిటీస్ లో ఉన్నాయి అనమాట వైట్ కలర్. ఇది వచ్చేసి షిఫ్ట్ అనమాట. ఇయర్ వచ్చేసి 2011 రిజిస్టర్డ్ షిఫ్ట్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి VXI మోడల్. ఈ వెహికల్ డ్రివెన్ వచ్చేసి మనకి 50,000 డ్రివెన్ వెహికల్ అనమాట ఇది. ఓకే, అంటే ఇట్స్ ఎ జెన్యూన్ వెహికల్. వెహికల్ ప్రైస్ వచ్చేసి మీకు 3,10,000 ఉంది వెహికల్ ది. ఓకే, మన దగ్గర మినిమం షిఫ్ట్ ఎన్ని కార్స్ ఉన్నాయి? మన దగ్గర ఇప్పుడైతే కనుక స్టాక్ లో మోర్ దాన్ 12 వెహికల్స్ ఉన్నాయి అనమాట షిఫ్ట్ లో. షిఫ్ట్ VDIs అయితే కనుక ఒక 2 to 3 ఉన్నాయి. మిగతా అన్ని పెట్రోల్ వెర్షన్స్ ఉన్నాయి అదనమాట. మనకు షిఫ్ట్ స్టార్టింగ్ ప్రైస్ నుండి హై ఎండ్ ప్రైస్ ఎంత వరకు ఉన్నాయని ఇక్కడ? షిఫ్ట్ 3 lakhs నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది. హై ఎండ్ వచ్చేపాటికి మీకు ఆల్మోస్ట్ ఒక 7 lakhs వరకు ఉందన్నమాట. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు ఇయర్ ఎంత అనేది? ఇది వచ్చేసి 2011 వెహికల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు షిఫ్ట్ డిజైర్ అనమాట. ఇది రీసెంట్ మోడల్ 2020 VXI మోడల్. ఇది వచ్చేసి మీకు 58,000 కిలోమీటర్స్ డ్రివెన్ వెహికల్ అనమాట. మీకు మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 2020లో అయింది అండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 2021 వెహికల్. ఇది 58,000 కిలోమీటర్స్ డ్రివెన్ వెహికల్. ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు ఇది 7,04,000 ఉంది. దర్ ఇస్ ఏ ప్రైస్ డ్రాప్ అనమాట. అంటే ఈ వెహికల్ మీద ప్రైస్ తగ్గింది. 18,000 ప్రైస్ డ్రాప్ అయ్యి 7,04,000 ఉందన్నమాట ఇప్పుడు ప్రెసెంట్. ఇది వచ్చేసి 2018 Volkswagen Taycan వెహికల్ అనమాట. ఇట్స్ ఏ ఆటోమేటిక్ వెహికల్. ఇది వచ్చేసి డ్రివెన్ వచ్చి 90K డ్రివెన్ ఉంది. మన దగ్గర ప్రైస్ వచ్చి 19,75,000 ఉందన్నమాట ఈ వెహికల్ ప్రైస్. ఓకే, ఇది వచ్చేసి మారుతి షిఫ్ట్ డిజైర్ అనమాట. ఈ వెహికల్ వచ్చేసి 2017 వెహికల్ VXI మిడ్ వేరియంట్ వెహికల్ అనమాట. ఈ వెహికల్ వచ్చేసి మనకి 68,000 కిలోమీటర్స్ డ్రివెన్. వెహికల్ ప్రైస్ వచ్చేసి మీకు 6.34 lakhs ఉందన్నమాట. ఓకే, ఇది కూడా మీకు ఏంటంటే డిస్కౌంటెడ్ ప్రైస్ లోనే ఉంది. ఇది బేసికలీ ప్రైస్ స్టార్ట్ చేసిన 6.52. ఇది డిస్కౌంట్ రెడ్యూస్ అయ్యి మీకు 6.34 లో వస్తుంది అనమాట ఇప్పుడు. ఇది మహేంద్ర XUV 500 W8 వేరియంట్ అనమాట. మీకు ఈ వెహికల్ వచ్చేసి 92,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ఇట్స్ 7 సీటర్ అనమాట బేసికల్లీ. అండ్ వెహికల్ ప్రైస్ వచ్చేసి 9.15 lakhs ఉంది. ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర స్కార్పియో. ఇది వచ్చేసి 2020 వెహికల్ అనమాట. వెహికల్ డ్రివెన్ వచ్చేసి 42,000 కిలోమీటర్స్ డ్రివెన్ వెహికల్. ప్రైస్ వచ్చేసి 11.44 lakhs ఉంది వెహికల్ ది. S5 మోడల్. ఇది వచ్చేసి మనకి రెనాల్డ్ క్విడ్ అనమాట. ఇది వచ్చేసి 2017 ఆటోమేటిక్ వెహికల్, లో డ్రివెన్ వెహికల్. ఇట్స్ లైక్ 23,000 కిలోమీటర్స్ డ్రివెన్ అనమాట 17 ది. ఇది మీకు ప్రైస్ వచ్చేసి మీకు 3.75 వరకు పడుతుంది అనమాట. అండ్ మన దగ్గర 4 to 5 క్విడ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ రేంజ్ ఫ్రమ్ 3.17 నుంచి మనకి 4.2
1.2 వరకు ఉన్నాయి అనమాట క్విడ్ వెహికల్స్ అయితే కనుక. ఇది వచ్చేసి మీకు మారుతి సుజుకి వ్యాగనార్ అనమాట. ఇది కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి చాలా బాగుంటది. ఇది వచ్చేసి 2016 వెహికల్. ప్రైస్ వచ్చేసి 4 lakhs ఉంది ఈ వెహికల్ ది. డ్రివెన్ వచ్చేసి 46,000 కిలోమీటర్స్ డ్రివెన్ అనమాట. ఇలాగే మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఒక 8 to 10 వ్యాగనార్స్ ఉన్నాయి. స్టార్టింగ్ రేంజ్ ఫ్రమ్ 3.31 to 5.47 వరకు మన దగ్గర ఉన్నాయి ఈ వెహికల్స్. ఇది వచ్చేసి మీకు హుండా వెహికల్ అనమాట. హుండా ఇలైట్ i20 ఆస్ట్రా వేరియంట్ అనమాట. ఆస్ట్రా ఇస్ బేసికలీ టాప్ ఎండ్ వెహికల్ ఇన్ i20. ఈ వెహికల్ వచ్చేసి 2017 వెహికల్ డ్రివెన్ వచ్చేసి 27,000 కిలోమీటర్స్ డ్రివెన్. వెహికల్ ప్రైస్ వచ్చి 7,01,000. నెక్స్ట్ వచ్చేసి ఇది న్యూ వేరియంట్ అనమాట i20లో. ఇది వచ్చేసి ఆస్ట్రా i20 ఆస్ట్రా. వెహికల్ ప్రైస్ వచ్చేసి 7,55,000 ఉంది. వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్ అనమాట. మీకు ఇది న్యూ టైప్ న్యూ షేప్ మీరు చూడొచ్చు అనమాట. ఇది న్యూ టైప్, ఇది వచ్చేసి ఓల్డ్ టైప్ అనమాట, ఓల్డ్ వేరియంట్. దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన వెహికల్ ఏంటంటే కొంచెం బాగా క్లిక్ అయిన మోడల్ ఇది. ఓకే, ఎంత పడుతుంది అన్నది మనకు? ఇది ప్రైస్ వచ్చేసి మీకు 7,55,000 పడుతుంది అన్న. ఓకే, అండ్ ఆస్ట్రా ఆప్షనల్, ఇది టాప్ ఎండ్ అనమాట. ఇది వచ్చేసి మీకు మారుతి సుజుకి బెలెనో అనమాట. ఈ వెహికల్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ వెహికల్, 2019 రిజిస్టర్డ్ ఇయర్ వెహికల్ అనమాట. వెహికల్ వచ్చేసి మీకు 34,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇట్స్ జెటా వెహికల్. వేరియంట్ వచ్చేసి మారుతి సుజుకిలో జెటా వేరియంట్ అనమాట. వెహికల్ ప్రైస్ వచ్చేసి మీకు 7,74,000 ఉంది. వెహికల్ వచ్చేసి మీకు హుండై గ్రాండ్ i10 ఆస్ట్రా 1.2 కపా ఇంజిన్ అనమాట. ఇది ఈ వెహికల్ వచ్చేసి మీకు డ్రివెన్ వచ్చేసి 64,000 కిలోమీటర్స్ డ్రివెన్. వెహికల్ ప్రైస్ వచ్చేసి 5.8 lakhs ఉంది అనమాట మీకు ఈ వెహికల్ ప్రైస్ వచ్చి. ఇది వచ్చేసి మీకు మారుతి సెలీరియో వెహికల్ అనమాట. ఇది వచ్చేసి మీకు ఎంత పడుతుంది అంటే లైక్ 4 lakh పడుతుంది వెహికల్ ప్రైస్ వచ్చేసి. వెహికల్ డ్రివెన్ వచ్చేసి 52,000 కిలోమీటర్స్ డ్రివెన్ అనమాట వెహికల్ ఇది. ఓకే, ఇది వచ్చేసి మీకు 2018 టాటా టియాగో ఎగ్జాక్ట్ వేరియంట్ వెహికల్ అనమాట. వెహికల్ వచ్చేసి మీకు లో డ్రివెన్ వెహికల్, 24,000 కిలోమీటర్స్ డ్రివెన్ వెహికల్. వెహికల్ ప్రైస్ వచ్చేసి 5 lakhs ఉంది అనమాట. ఇది వచ్చేసి హోండా అమేజ్ వెహికల్ అనమాట. ఇట్స్ ఏ న్యూ వేరియంట్, న్యూ షేప్ అనమాట. ఈ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ అండ్ ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 50,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మీకు 7.88 lakhs వరకు ఉందన్నమాట. ఇది వచ్చేసి హోండా సిటీ వెహికల్ అనమాట. ఇట్స్ సివిటీ ఆటోమేటిక్ వెహికల్. వెహికల్ వచ్చేసి 2021 వెహికల్ డ్రివెన్ వచ్చేసి 64,000 కిలోమీటర్స్ డ్రివెన్ అండ్ వెహికల్ ప్రైస్ వచ్చేసి 11.37 ఉందన్నమాట. ఈ వెహికల్ వచ్చేసి స్కోడా రాపిడ్. ఇట్స్ ప్రీమియం సెగ్మెంట్ కి వచ్చే వెహికల్ అనమాట. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 2017 లో అయింది. 18 రిజిస్ట్రేషన్ వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ ఇది అండ్ ఆటోమేటిక్ వెహికల్. ఇట్స్ మోంటే కార్లో ఎడిషన్ అనమాట. వెహికల్ ప్రైస్ వచ్చేసి 9.67 lakhs. ఇది వచ్చేసి మనకి 2017 మాన్యువల్ వెర్నా అనమాట. వెహికల్ డ్రివెన్ వచ్చేసి 43,000 కిలోమీటర్స్ డ్రివెన్. వెహికల్ ప్రైస్ వచ్చేసి మనకి 6,70,000 వరకు ఉంది. మన దగ్గర వచ్చేసి ఆల్ వెరైటీస్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి మారుతి సుజుకి ఇగ్నిస్, ఇది వచ్చేసి హుండై i20, ఇది వచ్చేసి హుండై ఆరా, ఇది వచ్చేసి రెనాల్డ్ కైగర్, ఇది వచ్చేసి రెనాల్డ్ డస్టర్. నెక్స్ట్ ఇట్స్ ఏ మారుతి సుజుకి సెలీరియో, ఇట్స్ ఏ మారుతి సుజుకి సియాస్ వ్యాగనార్ అండ్ ఇట్స్ టయోటా అర్బన్ క్రూజర్ అనమాట. ప్రెసెంట్ మంచి సెల్లింగ్ లో ఉన్న వెహికల్. నెక్స్ట్ ఎస్ క్రాస్, మంచి బూట్ స్పేస్ లెగ్ స్పేస్ ఉన్న వెహికల్. నెక్స్ట్ వచ్చేసి హుండై వెర్నా, మోస్ట్లీ సెలబుల్ వెహికల్ అనమాట. హుండా i20 అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు Volkswagen ఆమియో ఉంది మన దగ్గర. ఇక్కడ హుండా WRV వెహికల్ అనమాట. ఇది మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ప్రిఫర్ చేసే వెహికల్. నెక్స్ట్ వచ్చేసి క్విడ్, టాటాలో ఆల్ట్రోస్ వెహికల్ అండ్ హోండా సిటీ అండ్ దట్స్ XUV 300 వెహికల్ అనమాట. ఇలా మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ వెరైటీ ఆఫ్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి అనమాట ఇక్కడ. అండ్ ఈ వెహికల్స్ ఏవైనా సరే ప్రైజెస్ అయినా డీటెయిల్స్ అయినా కావాలంటే కనుక మీరు Cars24 యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెబ్సైట్ లో లాగిన్ అయినా సరే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ ఇన్ డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది అనమాట. ఇన్ డీటెయిల్ ప్రైసింగ్ ఉంటుంది. లేకపోతే కనుక కింద ఉన్న నెంబర్స్ కాల్ చేసినా సరే మా వాళ్ళు మీకు రీచ్ మీకు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇది వచ్చేసి మీకు టాటా సఫారీ వెహికల్ అనమాట. మీరు చూస్తుంది ఈ వెహికల్ వచ్చేసి XZA ప్లస్ వెహికల్, 6-seater వెహికల్ బేసికల్లీ ఇది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మీకు 19 lakhs చేంజ్ పడుతుంది అనమాట. ఈ వెహికల్ డ్రివెన్ వచ్చేసి 90,000 వరకు ఉంది. ఇది వచ్చేసి మీకు మారుతి సుజుకిలో ఎక్స్క్లూజివ్ నెక్సా వెహికల్ అనమాట. ఇట్స్ 7-seater వెహికల్, XL6 వెహికల్ అనమాట. ఇట్స్ ఆటోమేటిక్ వెహికల్. ఇది ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 2021 మ్యానుఫ్యాక్చరింగ్, 2021 రిజిస్టర్డ్. వెహికల్ ప్రైస్ వచ్చేసి మీకు 12,16,000 దాకా ఉందన్నమాట ఈ వెహికల్ ప్రైస్. అండ్ ఇలా చెప్పుకుంటే పోతే మన దగ్గర ప్రీమియం వెహికల్స్, చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెహికల్స్ వరకు ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 200 వెహికల్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ. సో ఈ మిగతా డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే కనుక మన Cars24 వెబ్సైట్ లో తెలుసుకోవచ్చు. లేకపోతే కనుక మీకు కింద ఇచ్చిన కాంటాక్ట్ డీటెయిల్స్ లో అయినా సరే మీరు కాల్ చేస్తే మా వాళ్ళు మీకు ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.